Hi friends, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ రెడ్డి 05. ఈ వీడియో ఏంటి అంటే నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఒక మెసేజ్ మేము ఏ కంపెనీస్కి అప్లై చేసినా ఏం రావడం లేదు అక్క, ఎందుకు ఓపెనింగ్స్ లేవా, ఏంటి ఎలా అని అడిగారు. జస్ట్ ఇది స్టోరీ టెక్నికల్ సైడ్ గురించి కాదు, జస్ట్ ఒక మెసేజ్ ఉంది పాస్ చేద్దాము అని అనుకున్నాను. సో ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయి, బట్ ఇట్స్ బిట్ లేట్, స్లోలీ ఇట్ విల్ బీ స్టార్టెడ్. వై బికాస్ ఆ మెసేజ్ ఏంటి అంటే, ఏం అక్క మేము అప్లై చేసిన దానికి ఏది రిప్లై రావడం లేదు, ఎందుకని ఏంటి అని అలా అడుగుతున్నారు. సో వన్స్ ఓపెనింగ్స్ అనేది ఉంటే వాళ్ళు మీకు కంపల్సరీ అప్లై చేస్తారు. ఫస్ట్ మీరు రెజ్యూమ్ అనేది లింక్డ్ఇన్లో కానీ నౌకరీలో కానీ అప్లోడ్ చేసిన తర్వాత డైలీ అనేది అప్డేట్ చేయాలి. డైలీ అప్డేట్ చేసిన తర్వాత మీకు ఇలా కాల్స్ కానీ రాలేదు అంటే, మీకు వచ్చిన ఒక మెయిల్, ఆ రిక్రూటర్ నేమ్ హెచ్ఆర్ ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఆ రిక్రూటర్కి మెయిల్ ఫార్వర్డ్ అనేది కంపల్సరీ చేయండి. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ ద జాబ్ ఫర్ దిస్ రోల్ అనేది కంపల్సరీ ఫార్వర్డ్ చేసినారంటే ఇట్ విల్ గెట్ బ్యాక్ మెయిల్. సో ఇట్ విల్ బీ ఓపెనింగ్స్. వన్స్ ఓపెనింగ్స్ ఉంటే మీకు మెయిల్ అనేది వస్తుంది. లేదు అంటే ఇంకొక 2-3 డేస్ ఇంకొక హెచ్ఆర్కి ఫార్వర్డ్ చేయడము, మీకు రిక్రూటర్ కనెక్షన్ అనేది మ్యాక్సిమం ఒక 50 పీపుల్స్ దాకా ఉంటే ఇట్స్ బెటర్ ఫర్ మై చాయిస్. సో డైలీ మీరు అప్డేట్ చేయండి. మీకు వచ్చిన ఈమెయిల్ని ఫర్ షూర్ మీరు అనేది ఆ మెయిల్ రివర్ట్ బ్యాక్ ఇస్తే కంపల్సరీ మీకు వాళ్ళ దగ్గర ఓపెనింగ్స్ ఉంటే ఇట్ విల్ బి ఓపెనింగ్స్ ఉంటే మీకు రిప్లై మెయిల్ అనేది ఇస్తారు. సో అది ఇచ్చిన తర్వాత మీరు హోప్ అనేది వదులుకోవద్దండి. ఓపెనింగ్స్ లేంటి అని హోప్ అయితే వదులుకోవద్దండి. సో ఒక్క రోజుకి వచ్చేది కాదు. సో ఇట్ విల్ టేక్ టైం. మన టైం అనేది వస్తే ఆటోమేటిక్గా మనకి కాల్స్ వస్తాయి. ఇట్ విల్ టేక్ టైం. సో మనకంటూ ఒక టైం ఉంటుంది. సో అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. అప్పటి వరకు మీరు ప్రిపేర్ అవ్వండి. ఏ సైడ్ వాట్ ఎవర్ మీరు ఎటు సైడ్ వెళ్ళాలి, డెవలప్మెంట్ సైడా, అడ్మిన్ సైడా, దేర్ ఆర్ డిఫరెంట్ చాయిసెస్ దేర్. అంతవరకు మీరు ప్రిపేర్ అయ్యండి. ఫ్రెషర్స్కి అయితే దే ఆర్ ఆస్కింగ్ ఓన్లీ ఫర్ దట్ జస్ట్ బేసిక్స్ ఓన్లీ దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూస్ టిల్ నౌ. ఇంకొక మెసేజ్ ఏంటి అంటే, నాకే వచ్చిన మెసేజ్, విప్రోలో నేను చాలా మెయిల్స్ సెండ్ చేస్తున్నాను. టిల్ నౌ ఐ డిడెంట్ గెట్ ఎనీ ఈమెయిల్. ఐ డిడెంట్ రిసీవ్ ద ఎనీ ఈమెయిల్ అని ఒక మెసేజ్ వచ్చింది. సో బేసికలీ విప్రోలో ఓపెనింగ్స్ అనేది నా వరకు అయితే వచ్చిన ఈమెయిల్ నాన్ ఐటీ వరకు వచ్చాయి. నాన్ ఐటీకి అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి ఫర్ ద ఫ్రెషర్స్. ఐటీ మీద ఇంకా అయితే మెయిల్ రాలేదు. సో నాకు వచ్చిన మెయిల్స్ చెప్తున్నాను. సో ఐటీకి అయితే ఇంకా మెయిల్స్ అనేది రాలేదు. నాన్ ఐటీకి అయితే ఓపెనింగ్స్ ఉన్నాయి. ఎవరైనా నాన్ ఐటీ మీద జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు మీ రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. సో నేను మీకు రెఫరెన్స్ కావాలంటే నేను విప్రోలో ఇస్తాను. బట్ ఐటీకి ఫర్ నాట్ షూర్ ఇట్స్ ఓపెనింగ్స్ ఈస్ దేర్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఈమెయిల్ ఫర్ ద ఐటీ పీపుల్. సో వన్స్ ఈస్ గెటింగ్ ద ఐటీ పీపుల్ అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. సో ఇలా మీరు ఫ్రెషర్స్కి అయినప్పుడు సో మీకంటూ ఒక టెక్నికల్ స్కిల్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూస్కి ఆ టైం అనేది వస్తే మనకి ఆటోమేటిక్గా వస్తుంది. సో డోంట్ వేస్ట్ ద టైం. అంటే వేస్ట్ అని కాదు, మీకంటూ అయ్యో జాబ్ రాలేదు, ఇలా రాలేదని కొంచెం సాడ్ అయితే ఉంటుంది. ఇన్ని డేస్ వెయిట్ చేసినాము, ఇయర్ ఎండ్ ఆల్సో కంప్లీట్ అయిపోతుంది అని ఒకటి ఉంటుంది. సో అందువల్ల సో ఇట్ విల్ టేక్ టైం. సో యాక్చువల్లీ కోవిడ్ టైం తర్వాత ఫ్రెషర్స్కి అనేది ఓపెనింగ్స్ లేవు ఫర్ నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఇన్ఫోసిస్లో కూడా స్టార్ట్ అయ్యాయి. మీరు కావాలంటే ఇన్ఫోసిస్లో అప్లై చేసుకోవాలంటే టాలెంట్ అక్విజిషన్లోకి వెళ్ళి అక్కడ వెళ్ళి చెక్ చేస్తే ఇన్ఫోసిస్లో ఐ థింక్ ఓపెనింగ్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ షేర్ దిస్ న్యూస్. సో ఇన్ఫోసిస్లో ఓపెనింగ్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి. టాలెంట్ అక్విజిషన్ అండ్ పేస్కి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే అప్లై చేసుకోండి. సో ఇన్ఫోసిస్లో. విప్రోలో అయితే ఆల్రెడీ చెప్పినాను. సో నాన్ ఐటీకి అయితే ఉన్నా, ఐటీకి అయితే ఐఎమ్ నాట్ షూర్. వన్స్ ఐఎమ్ గెట్ ఎనీ ఈమెయిల్ ఐ విల్
I will pass the information. And if anybody looking for the experienced people, their openings is there, like 4 to 6, 6 to 7. There are data analyst, the Python I'm not getting, just AWS cloud meeda I'm getting the emails for the experienced people. So if anybody looking for the job, you can share it for the resume. I will give the reference. And yeah, నెక్స్ట్ వన్ మోర్ థింగ్, లైక్ రెజ్యూమ్ అనేది మీరు ప్రాపర్గా రెజ్యూమ్ అనేది ప్రాపర్గా ఎడిట్ చేసుకొని ప్రాపర్గా అప్లోడ్ చేయండి. లైక్ నౌకరీలో కానీ ఈవెన్ లింక్డ్ఇన్లో కానీ అప్లోడ్ చేయండి. డైలీ అనేది అప్లోడ్ చేసిన తర్వాత మీకు అనేది కాల్స్ వస్తాయి. సో కాల్స్ వచ్చిన తర్వాత లైక్ వన్స్ మీకు కాల్స్ రాలేదు అంటే ఈవెన్ నౌకరీలో మీకు ఆ మెయిల్ హెచ్ఆర్ది అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు అక్కడ మెయిల్ అనేది వాళ్ళకి ఫార్మాట్ సెండ్ చేయండి. ఇలా ఐమ్ లుకింగ్ ఫర్ ద జాబ్, సో ఇస్ దేర్ ఎనీ ఓపెనింగ్ ఫర్ ద జాబ్ అంటే మీకు అలా ఒక ఫార్మాట్ సెండ్ చేశారు అంటే అట్లా రిక్రూటర్స్కి కనెక్షన్ ఉంటే వాళ్ళతో లేవు అంటే పక్కన రిక్రూటర్స్కి వాళ్ళకి సెండ్ చేస్తారు మ్యాక్సిమం. సో యూ కెన్ ఫార్వర్డ్ లైక్ దట్, యూ కెన్ ఫార్వర్డ్ ఫర్ ద హెచ్ఆర్స్. అండ్ వన్ మోర్ థింగ్, దేర్ ఆర్ ఇంటర్వ్యూస్, దేర్ ఆస్కింగ్ ఫ్రెషర్స్ నథింగ్. ఫ్రెషర్స్కి ఏమంతగా క్వశ్చన్స్ అడగరు, జస్ట్ బేసిక్స్ మీకు అనేది నేర్చుకోండి. లైక్ బేసిక్స్ అంటే బేసిక్స్గా నేర్చుకోండి. సో డోంట్ లూజ్ అంటే సాడ్ అవ్వకండి. లైక్ సాడ్ మీన్స్ ఎవరు బాధపడకండి. మనకంటూ ఒక టైం వస్తుంది. సో ఆ టైం వరకు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత మనకంటూ ఒక టైం వస్తుంది. సో డోంట్ లూజ్ ద హోప్. నాకు తెలిసినంత వరకు ఇప్పుడైతే ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ స్టార్ట్ అయ్యాయి. స్లోలీ ఐ థింక్ స్టార్ట్ అయ్యాయి. సో మ్యాక్సిమం ఓపెనింగ్స్ ఉన్నాయి. సో ఇట్ విల్ గెట్ టైమ్, ఇట్ విల్ టేక్ ద టైమ్. whenever time it will come automatically, get email and any call it will getting for the freshers. Don't worry. So at that time you can learn anything for the skill set like Java, Python, .NET, cloud. సో ఇలా ఏదైనా ఒక స్కిల్ సెట్ అనేది నేర్చుకోండి. సో ఇట్స్ మీ కెరియర్కి ఇలా మంచిది, ఇలా నేర్చుకొని వెళ్ళారు అంటే. సో వన్స్ మీకు అట్లీస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు హీ నోస్, షీ నోస్, సో కొంచెం టాలెంట్ ఉంది అని కొంచెం వాళ్ళకి ఒక హోప్ అనేది వస్తుంది. మనం ఇచ్చే ఇంటర్వ్యూని బట్టి వాళ్ళకి అనేది ఒక హోప్ వస్తుంది. సో ఐ థింక్ యూ కెన్ టేక్ దిస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జావానే తీసుకున్నారు అంటే జావాలో ఏం నేర్చుకోండి, జస్ట్ ఊప్స్ కాన్సెప్ట్ అనేది బేసిక్స్ నేర్చుకోండి. సో బేసిక్స్ నేర్చుకున్న తర్వాత మీకు అనేది కాల్స్ వస్తూ ఉంటాయి. సో జస్ట్ ఊప్స్ కాన్సెప్ట్స్ లైక్ డేటాబేస్, MySQL, లైక్ సో దట్స్ లైక్ they're asking so many questions. సో లైక్ మీరు రెజ్యూమ్లో ఏ టెక్నికల్ స్కిల్ పెట్టారో అదే క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ దేర్ ఆర్ నో దాన్ని దాటి ఎక్కడికి వెళ్ళారు, మనం ఏం. సో అది అండి. సో ఎవరు అనేది మీ హోప్ని లూజ్ చేసుకోకండి. సో ఓపెనింగ్స్ అయితే వస్తాయి, మీరు వెయిట్ చేయండి. కొంచెం వెయిట్ చేసేంత వరకు మీ స్కిల్స్ ఏదో ఒక స్కిల్ సెట్ నేర్చుకోండి. సో మీకంటూ ఒక నాలెడ్జ్ పెట్టుకొని ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. సో ఎవ్రీబడి లుకింగ్ ఫర్ ద జాబ్నా, సో ఎవ్రీబడి కెన్ గెట్ ద జాబ్. ఇట్ విల్ టేక్ టైమ్. So I think you understood what I'm telling. So if my suggestion ఏంటి అంటే లైక్ మనకంటూ ఒక టైం వస్తే ఆటోమేటిక్గా జాబ్ అనేది వస్తుంది. సో ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి, పేషెన్స్ అనేది ఉండాలి. సో పేషెన్స్ ఉంటే ఆటోమేటిక్గా జాబ్ వస్తుంది. ఐ నో. సో ఎంతవరకు అని పేషెన్స్ ఉండాలి అక్క, సో ఇంతవరకు ఉన్నాము ఇలా అని అనుకోవచ్చు. బట్ మనకు పేషెన్స్ ఉంటేనే మనకి ఏదో ఒక వస్తుంది అని నా ఫీలింగ్. సో మీకు కొంచెం టైం వేస్ట్ అయినా సో ఆ టైంలో మీరు ఏదైనా లెర్నింగ్ స్కిల్స్ అనేది నేర్చుకోండి నా పరంగా. సో ఈవెన్ గ్రాడ్యుయేట్స్ కానీ, బీటెక్ ఫస్ట్ ఇయర్స్ కానీ, లైక్ ఈవెన్ గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళకి కానీ ఐ థింక్ వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మేబీ దే ఆర్ గెట్టింగ్ లైక్ ఓపెనింగ్స్కి. సో మేబీ దే పీపుల్ లైక్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఏదైనా స్కిల్ సెట్ నేర్చుకొని. సో గెట్ ద జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ ఎనీబడి non-IT people are there looking for the job, can share me resume. I will share my Insta ID and there my mail ID also I'm sharing, and in my data so Instagram can check it and can share it for the non-IT peoples. I will refer for you. They are opening for the non-IT peoples.
ఐ విల్ రిఫర్ ఫర్ ఎవరైనా ఉంటే నాన్ ఐటీ మీద జాబ్ సెర్చ్ చేస్తున్నారు అంటే వాళ్ళు రెజ్యూమ్ షేర్ చేయండి, నేను అనేది వాళ్ళకి రెఫర్ చేస్తాను. దట్స్ ఇట్ గైస్. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరీష్ రెడ్డి సీరియల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్.